గోదావరి రుచులు చూడండి. ఇలాగా బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను. బెండకాయ ముక్కలండి. ఇగోండి మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాండి. ముందు ఎల్లుల్లిపాయలు వేపుకోవాలండి. తర్వాత మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. బాగా బ్రౌన్ రంగు వచ్చేదాకా వేపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఇదండి బాగా బ్రౌన్ రంగు వచ్చేదాకా పచ్చెనపప్పు బాగా వేగాలండి. వేగితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపుకోవాలి, వేపుకుంటూనే ఉండాలి. చూడండి బ్రౌన్ రంగు వస్తున్నాయి చూసారా. ఇలా వేపుకుంటూ ఉండాలండి. బాగా వేగాక అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ముందు ఇలా కోసేసుకుని ఒక పక్కన ఇచ్చేసుకోవాలండి. చూసారండి సన్నంగా కోసాను. ఇలా కోసేసుకుని ఒక పక్కన ఇట్టుకోవాలి. ఇలా పోపులు వేపుకున్నాకండి బాగా వేపుకోవాలి. ఎల్లుల్లిపాయ బాగా వేగితే అండి బాగుంటుంది. ఇలాగ బెండకాయ ఎముకలకి గుజ్జు పడుతుంది, బాగా మంచిదండి. మన ఆరోగ్యం కూడా మంచిది బెండకాయ వేపుడు. ఇప్పుడు మనం న్యాచురల్గా చేస్తున్నామండి, ఏమీ వేయకుండా న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇలాగ బ్యాచిలర్కి కూడా మంచిది. బ్యాచిలర్ కూడా ఇలాగ వేపుకుంటే బాగుంటుంది. ఈజీగా అయిపోతుందండి, ఈజీగా అవుతుంది ఇలాగ వేపుకుంటే. చాలా సింపుల్గా వేపేసుకోవచ్చండి. నేనైతే చాలా సింపుల్గా నేర్పుతున్నాను, ఏమి వేయను. ఇక చూడండి వేగిపోయినాయి కదండి పోపు దినుసులు. ఇవ్వండి ఈ పోపు దినుసులు వేగిపోయాక ఇక ఇవి వేసేస్తున్నానండి. ఇవ్వండి వేసేసాను. ఇవి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలండి. మూత పెట్టకూడదు. మూత పెడితే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి మాడుకోకుండా అలాగా జాయిగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టకండి, పెడితే వాటర్ వచ్చేసి జిగురు వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఇలా కలుపుకుంటూ మనం చేసుకోవాలి. చూసారండి ఇలా కలుపుకోవాలి. అయినా బెండకాయ ఒంటికి మంచిదండి, జిగురు పడుతుంది. మరి చాలామందికి కాలిపోట్లు, కీళ్ళ నొప్పులు అంటారు. అలాంటి బెండకాయ ఎక్కువ తినాలండి, తింటే జిగురు బాగుంటుంది, జిగురు పడుతుంది. ఇది చూసారా ఇలా వేపుకుంటే అండి మన అన్నంలోకి కలుపుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలాగ మనం పసుపు వేసుకొని, పసుపు ఎండబెట్టి అంటారు తింటే చాలా మంచిదండి. నేను ఎక్కువ పసుపు కూడా వాడతాను. సాధారణంగా మనం గమ్మున నోట్లో వేసుకొని తినలేం కదా, అందుకు కూరలు ఎక్కువ వాడతానండి నేను. కూరలు వేసుకుంటే మంచిది. ఇలా వేపుకుంటూ ఉండాలండి. ఇలా వేపుకోవాలి అండి. చూసారా ఎలా వేగిపోయిందో. 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే చూడండి వేగిపోయినాయి. ఇంకా కొంచెం వేగితే ఇదిగోండి సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. వేగిపోయాక ఇది చూసారా సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చండి. ఇది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి టిప్ చెప్తున్నానండి. చాలామందికి ఏంటి పడుకుని లేసాక నొప్పి వస్తుంది, మెడ పెట్టేసింది, లేకపోతే కాలు పట్టేసింది అంటారు కదండి. అలాంటప్పుడు కొంచెం ఉప్పు గొడ్లు వేపేసండి. ఒక వేపేసి గొడ్లో పెట్టేసి ఇలాగ అక్కడ నొప్పి ఉన్న అక్కడ పెడితే నొప్పి తగ్గుతుందండి. ఇక చూడండి ఇలాగా ట్రై చేయండి మీరు కూడాను. ఆ ఉప్పు కళ్ళుప్పు గరుకుప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పుని ఒక వేపేసండి.
గుడ్లు వేసేసి మూట కట్టేసి నొప్పి ఉన్న కాడ ఇలా 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 అండి, ఇలా ఇలాగ అంటే నొప్పి లాక్కుంటుంది. ఇదిగోండి చూసారండి వేగిపోయినాయి. ఇదిగోండి ఇలా వేపుకోవాలి బాగాను. వేపుకున్నాక ఇదిగోండి ఇలా వేపేసుకుంటే చూసారా అంటుకోకుండా ఎలా వచ్చిందో. అంటుకోదండి, అసలు అంటుకోదు. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి కొంచెం నూనె మీకు సరిపడగా వేసుకోండి. ఇదిగో నేను ఇలాగ వేసాను. మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇక చూసారా ఎలా మగ్గిపోయినాయో. ఇంకా కొంచెం మగ్గబెట్టుకుందాం. ఇంకా మూత మట్టికి పెట్టకండి, కలుపుతూనే ఉండండి ఒక 5 నిమిషాలు. మూత మట్టికి పెట్టకండి. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి బాగాను. ఇదిగోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇదిగో కారం వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకునండి. ఒకసారి ఇలాగ పచ్చివాసన రాకోకుండాను ఒకసారి ఇలా కలుపుకొని చూసారండి. ఇది జాబులు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి మగపిల్లలు, వాళ్ళకి ఇలాగ ఉపయోగపడతాయని చేస్తున్నాను. ఒక ఆవిడ అడిగిందండి నన్ను, దొండగది కూరలో తోటకూర కూర నాకు రాదేంటి అని. వచ్చండి, కానీ ఏంటంటే పిల్లలు రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏపి పెడుతున్నాను. ఇదిగోండి చాలామంది జాబులకి వెళ్ళిపోయిన వాళ్ళు వంటలు చేసుకుంటే ఇబ్బంది పడతారు, అలాంటి వాళ్ళకండి. ఇదిగోండి చూసారండి వేగిపోయినాయి, పొడి పొడిగా వచ్చేసినాయి చూసారా.